హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ లాస్ట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మ్యాక్సిమం ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే 100% ఉన్నాయని అయితే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నాను. ఇక్కడ ఒకటి క్లారిటీ ఇస్తున్నాయి ఏంటంటే పోస్ట్ పోన్ అవుతాయని నేను చెప్పట్లేదు, ఎక్స్టెండ్ అవుతాయని అయితే చెప్తున్నా. అంటే ఇప్పుడు ప్రాసెస్ స్టాప్ చేసి అగైన్ ఇంకొక డేలో స్టార్ట్ చేసేది పోస్ట్ పోన్ అయితే అంటారు. సో అలా కాకోకుండా ఇప్పుడు ఏదైతే ఉన్న ప్రాసెస్ ఉందో ఇది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇంకొక 2-3 డేస్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ విధంగా నాకైతే అనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా వీడియోలో ఇప్పుడు ఒకసారి అయితే గమనిద్దాం. ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇందులో మనకు స్టార్టింగ్లో స్పెషల్ కేటగిరీ సంబంధించి ఏదైతే ఫిజికల్గా వెరిఫై అవ్వాల్సి ఉందో అది మనకు పోస్ట్ పోన్ అయితే చేశారు అని అయితే చెప్తున్నారు. సో ఇలా ఒక్క ప్రాసెస్ కనుక ఏదన్నా పోస్ట్ పోన్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా దాని తర్వాత జరిగేవి కానీ ఆ ప్యారలల్గా జరిగే ప్రాసెసెస్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేయవలసి వస్తుంది. ఎలానో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్కి మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ వెరిఫై అయితేనే అందులో ఉన్న ఏదైతే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుందో అది వాళ్ళ అప్లికేషన్కి యాడ్ అవ్వడం అనేది జరగాలి. ఆ తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి సీట్ అలాట్మెంట్లో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆ యొక్క ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ వాటికి సంబంధించిన రిజర్వేషన్లో వాళ్ళకి సీట్ అనేది అలాట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్టయితే సీట్ అలాట్మెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలి, మనకు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. దాంతోపాటు వాటికి సంబంధించిన అయితే బెనిఫిట్ ఉంటుందో అది ఆ యొక్క స్టూడెంట్స్కి కూడా యాడ్ అవ్వడం అనేది జరగాలి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ జరగలేదు అంటే ఖచ్చితంగా మనకు సీట్ అలాట్మెంట్ అన్నది జరగదు. సో ఈ ప్రాసెస్ డిలే అయ్యే కొద్దీ సీట్ అలాట్మెంట్ కూడా డిలే అవుతుంది. సీట్ అలాట్మెంట్ డిలే అయ్యిందంటే అది కాలేజీలో సబ్మిట్ చేసే డేట్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మనకు డిలే అన్నది అవుతుంది. సో ఈ 3కి ఒక ప్యారలల్గా ఈ 3కి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ అనేది మనకు పోస్ట్ పోన్ చేశారు అనుకోండి, దాంతో ఇంకొంచెం ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం గమనించినట్టయితే ఇలా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళకి జరగలేదు అనుకో, వీళ్ళకి సంబంధించిన బెనిఫిట్ అనేది యాడ్ చేయడానికి స్కోప్ అయితే ఉండదు. అంటే వెరిఫికేషన్ అనేది అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు యాడ్ చేయడానికి స్కోప్ లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒకవేళ మనకు వెబ్ ఆప్షన్ డేట్స్ మీరు ఒకసారి గమనించినట్టయితే ఇప్పుడు మనకు ఎలా ఉన్నాయి, 12th నుంచి 14th వరకు ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి ఫిజికల్గా వెరిఫికేషన్ అన్నది 14th లోపు జరగలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ అనేది ఉండదు కదా. ఎందుకంటే ఇది ప్యారలల్గా రన్ అవుతున్న ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వాళ్ళకి స్కోప్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు ఆ ఫిజికల్ వెరిఫికేషన్ ఏదైతే డేట్స్ అనేది పోస్ట్ పోన్ అయ్యి కొంచెం ముందు పెట్టారనుకోండి, ఖచ్చితంగా ఆ డేట్ వరకు కూడా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఎక్స్టెండ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వెరిఫై అవ్వంది వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ అనేది ఉండదు కాబట్టి. సో అలాంటప్పుడు చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతాయి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతున్నాయని తెలిసింది, ఫిజికల్గా వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫిజికల్గా వెరిఫికేషన్ ఎక్స్టెండ్ అవుతుంది అంటే మేబీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే నార్మల్గా ఉంటాయో అవి కూడా 50-50 ఛాన్సెస్ ఎక్స్టెండ్ అయినా అవ్వచ్చు, ఎక్స్టెండ్ అయినా అవ్వకపోవచ్చు. ఇలా ఎక్స్టెండ్ అవ్వకపోవచ్చు అన్నది మనకు డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్, అది మనం క్లారిటీగా చెప్పలేం. ఒకవేళ ఈ వెబ్ ఆప్షన్స్ దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎక్స్టెండ్ అయ్యింది అనుకోండి, మేబీ అన్నీ ఎక్స్టెండ్ అయ్యాయి కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందని చెప్పి అది కూడా ఎక్స్టెండ్ చేసే స్కోప్ అనేది ఉన్నాయి. సో కాబట్టి ఒక్క ప్రాసెస్ ఏదైనా ఎక్స్టెండ్ అయ్యింది అంటే ఖచ్చితంగా దానికి ఫాలోయింగ్లో ఉన్న ఏదైతే ముందు జరిగే ప్రాసెస్ అనేవి ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతాయి. దాంతో ప్యారలల్గా జరిగేవి కొంతవరకు ప్రాబబిలిటీని బట్టి ఎక్స్టెండ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇలా ఒక్క ప్రాసెస్ మనకు చేంజ్ చేయడం ద్వారా మేబీ ఖచ్చితంగా
ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, లేదంటే వెబ్ ఆప్షన్స్ కానీ, సీట్ అలాట్మెంట్ కానీ, కాలేజీలో సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఇలా ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి 14th లోపు కనుక ఇది జరగకపోయినట్టయితే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ డేట్స్, అట్ ద సేమ్ టైం సీట్ అలాట్మెంట్, అట్ ద సేమ్ టైం అవి కాలేజీలో మీరు సబ్మిట్ చేయవలసిన డేట్స్, ఇవన్నీ కూడా డెఫినెట్గా అయితే ఎక్స్టెండ్ అవుతాయని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అందరికీ దీనిపై ఉన్న లాజిక్ కానీ ఇలా ఎలా జరుగుతుంది అన్నది కూడా అర్థమైందని అయితే అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. మీకు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా మనకి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేసి అయితే అడగవచ్చు. ఇంకా ఏంటంటే క్విక్గా అప్డేట్స్ కోసం మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, అందులో అయితే జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేవి అందులో అయితే వస్తాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.